జస్ట్ వన్ సెకండ్. ఇన్ ప్రీవియస్ సెషన్ మనం ఏం నేర్చుకున్నాము, లాస్ట్ సెషన్లో మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ ఒకసారి రిజ్యూమింగ్ చేసేసుకొని ఈ రోజు సెషన్ ఒక 10 minutes లేట్ అయినా కానీ ఈ రోజుతో మనం ఏం చేస్తున్నాం అంటే లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఓకే, సో లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏంటిది, ఒక స్ట్రింగ్ని లిస్టులో ఉన్న ఐటమ్స్గా మార్చాలి అంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేసేసాం. ఓకే, అలానే ఒక స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ని ఒక లిస్టులో ఉన్న ఐటమ్స్ని స్ట్రింగ్లా కన్వర్ట్ చేయాలి అంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది బాగా వచ్చేసింది. ఆ తర్వాత సెషన్లో మనం ఏం చేసేసామంటే ఫస్ట్ నెగిటివ్ లిస్ట్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. నెగిటివ్ లిస్ట్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అన్నమాట. అది ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. జస్ట్ వన్ సెకండ్ సంబంధించిన నెగిటివ్ లిస్ట్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ని ఒకసారి సమ్మరైజ్ చేసాము. ఓకే, మన దగ్గర యాక్చువల్గా నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏంటిది, లిస్టులో సమ్ ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, 5 అని ఒక ఐటమ్, 4 అని ఒక ఐటమ్, 3 అని ఒక ఐటమ్ ఉంది. దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను, ఇక్కడ ఉన్న 3 అనే ఐటమ్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇలా తెచ్చుకోవాలి అంటే ఓన్లీ ఒక లిస్ట్లో సమ్ ఐటమ్స్ అన్ని దానిలో ఒక ఐటమ్ తెచ్చుకోవాలనుకున్నాను. ఏం ఐటము, ఇంటీజర్ రూపంలో ఉన్న 3 అనే ఒక నెంబర్ ఉన్న ఐటమ్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా ఓన్లీ ఒక లిస్టులో నుండి ఓన్లీ ఒక ఐటమ్ని మాత్రమే నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, which concept we are using to get a item in list. అది తెచ్చుకోవాలంటే మనం ఎలా చేయాలి, ఆ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. ఓకేనా. దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక టెక్నిక్ గురించి నేర్చుకున్నాను. నెగిటివ్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాను. నెగిటివ్ యాక్సెసింగ్ అనేది చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఆ నంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆ నెంబర్ ఇచ్చేటప్పుడు మనం లిస్ట్ తీసుకుంటే ఆ లిస్టులో లాస్ట్ ఆఫ్ ద ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ యొక్క పొజిషన్ మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే -1గా తీసుకుంటుంది. దాని ముందర ఉన్న ఐటమ్ ఏమైనా తీసుకుంటుందంటే -2 అని, దాని ముందర ఉన్న ఐటమ్ ఏమైనా తీసుకుంటుందంటే -3. మనం తీసుకున్న ఐటమ్స్లో ఏ ఇండెక్సింగ్ ఉన్న ఐటమ్ని మనం తెచ్చుకోవాలనుకుంటుంది, -1 అనే ఇండెక్స్ ఉన్న ఐటమ్ని తెచ్చుకోవాలనుకుంటుంది. అలా తెచ్చుకోవాలి అనుకో ఓన్లీ ఒక ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలనుకో దానికి సింటాక్స్ తెలుసు కదా మనకి. ఏంటిది, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి ఏం చేస్తాము స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తాము ఏదైతే ఇండెక్స్ మనం చూస్తున్నామో ఆ ఇండెక్స్ నెంబర్ చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేస్తాం. ఈ సింటాక్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన డేటాని మనం తెచ్చుకోవచ్చా లేదా? ఓకే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ లిస్టులో ఉన్న 3 అనే ఐటమ్ తెచ్చుకోవాలంటే ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఇలా చేయడం ద్వారా తెచ్చుకుంటారు. ఇది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లేయర్ 1 చేసేసి ఈ కాన్సెప్ట్ని ఫినిష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏంటిది, లిస్ట్ _a అనే ఒక లిస్ట్ ఉంది వేరియబుల్. దాంట్లో ఏమంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి 5, 4, 3 అనే ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నాను, 3 అనే ఐటమ్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఓకేనా, 3 అనే ఐటమ్ని తెచ్చుకోవాలనుకున్నాను. 3 అనే ఐటమ్ని తెచ్చుకోవాలంటే నేను ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేశాను, నేను ఒక 3 అనే ఐటమ్
అంటే ఒక లిస్ట్ లోపల చాలా ఐటమ్స్ దాంట్లో 3 అనే ఇంటీజర్ ఉన్న ఐటమ్ తెచ్చుకోవాలనుకున్నాను. ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని మాత్రమే నేను తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేయాలి, లిస్ట్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలన్నమాట. వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి దాంట్లోకి ఏం చేయాలి, మనం ఏ మెథడ్లో తెచ్చుకోవాలనుకుంటున్నాము, నెగిటివ్ ఇండెక్సింగ్లో తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకని లిస్ట్లో ఉన్న లాస్ట్ ఐటమ్ కదా మనం తెచ్చుకోవాలనుకుంటుంది. అప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏం చేయాలి, మైనస్ ఏంటిది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి తెచ్చుకొస్తుంది, దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ అంతా -1 అని తెలుసు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూద్దాం. ఏమైంది, మనం తీసుకున్న లిస్ట్లో 3 అనే ఇంటీజర్ ఐటమ్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇలా మనం అదే 5 అనే ఐటమ్ని తెచ్చుకోవాలనుకో, అప్పుడు నేనేం చేశాను, -1 -2 తర్వాత 5 యొక్క పొజిషన్ ఏమంటారు, -3 అంటది. అప్పుడు -3 అని ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైందో చూడండి, ఏమైంది ఏమైంది ఆ 5 అనే ఇంటీజర్ ఐటమ్ అనేది రావడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న లిస్టులో నుండి పర్టికులర్గా ఒక ఐటమ్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో, నెగిటివ్ ఇండెక్సింగ్ అప్లై చేసేసి ఎలా తెచ్చుకుంటారంటే ఇలా తెచ్చుకోవచ్చు అనేసి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా దొరుకుతుందా? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, అంటే నెగిటివ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ అయిపోయింది కదా, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెచ్చుకున్నాం అనమాట. స్లైసింగ్ అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఓకే ఓకే ఏమి అంటే స్లైసింగ్ నెగిటివ్ 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 స్లైసింగ్ అంటే లిస్ట్ అని రాయట్లేదు అనమాట, మీ అందరికీ తెలుసు కాబట్టి నెగిటివ్ స్లైసింగ్ చేస్తున్నాను అనమాట. దేని మీద, లిస్ట్లో అప్లై చేస్తున్నాను. నెగిటివ్ స్లైసింగ్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. స్లైసింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే అప్టైని పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఒక స్ట్రింగ్ కనుక మనం తీసుకున్నామనుకో, దాంట్లో కొంత భాగాన్ని మాత్రమే తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, స్లైసింగ్ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లిస్ట్ మీద చేస్తున్నాను. ఆ లిస్ట్ అంటే ఎలా ఉంది అంటే రాసుకుంటున్నాను. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఏముంది, 5 అనే ఒక ఐటము, అలానే 4 అనే ఒక ఐటము, అలానే 3 అనే ఒక ఐటము, అలానే 2 అని ఒక ఐటమ్ ఉందన్నమాట. వీటిల్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ 2 మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఏం చేశాను, ఒక లిస్ట్ కనుక తీసుకుంటే దాంట్లో ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ద ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలనుకో, మనకి తెలుసు లిస్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. ఓకే, ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్టులో ఉండి పర్టికులర్గా కొంత డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అది ఎంత, ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు, అన్నీ తెచ్చుకోవాలనుకున్నా, ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ని తెచ్చుకోవాలనుకున్నా ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చుకోవచ్చు కదా. దానికి నేను ఎగ్జాంపుల్ తెచ్చుకున్నాను. ఏమని రాశాను, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 5 అనే ఒక ఐటము, 4 అనే ఒక ఐటము, 3 అనే ఒక ఇంటీజర్ ఐటము, 2 అని ఒక ఇంటీజర్ ఐటమ్ ఉంది. దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 4, 3 అనే ఇంటీజర్ ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఇలా పర్టికులర్గా సర్టైన్ పార్ట్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయాలన్నమాట. దాంట్లో నేను ఏం చేశానంటే పాజిటివ్ స్లైసింగ్ అయితే నాకు బాగా వచ్చు అనమాట. అది కాదు నేను అప్లై చేసి తెచ్చుకుందాం అనుకున్నాను. అలా చేస్తారంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మన దగ్గర లిస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్లైసింగ్ అనేది చేయాలి. అంటే నెగిటివ్ స్లైసింగ్ కనుక మనం చేయాలి అంటే దానికి మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ పొజిషనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లాస్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న లిస్ట్లో లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి నెంబరింగ్ ఇవ్వాలి. అదంతా -1, తర్వాత దానికి ఎంత -2,
తర్వాత దానికి ఎంత, తర్వాత ఉన్న ఐటెంని -3, తర్వాత ఐటెం ఎంత -4. అంటే మనం ఏం చేయాలి, లాస్ట్ నుండి ముందుకు రావడం అనేది చేయాలన్నమాట లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ. అలా చేసుకుంటా వెళ్ళి ఏ పార్ట్ ఆఫ్ ద డేటాని తెచ్చుకోవాలో ఆ పార్ట్‌ని మాత్రం మనం ఏం చేయాలంటే ఒక రూల్ అప్లై చేయాలన్నమాట. స్లైసింగ్ అనేది చేయాలంటే మనకు రూల్ ఉంది. ఏంటిది రూలు? రూల్ ఏంటి? వేరియబుల్ నేమ్ చెప్పేసేసి, వేరియబుల్ నేమ్ చెప్పేసిన తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అప్లై చేసేసి మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఎస్ అని పెట్టుకున్నాం. స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి, కాలన్ పెట్టేసి ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టాలి. ఎండ్ ఇండెక్స్ అనేది ఏంటిది, నాట్ ఇంక్లూడెడ్ కదా, నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి అది కాకుండా దాని బిఫోర్‌గా డేటాని మాత్రమే తెచ్చుకోవాలని చెప్పాలి. ఇప్పుడు నేనేం చేసేసాను, నా దగ్గర 5 అని ఒక ఐటము, 4 అని ఒక ఐటము, 3 అని ఒక ఐటము, 2 అని ఒక ఐటమ్ ఉంది. ఇలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం స్టార్ట్ ఇండెక్స్ ఎంత పెట్టాలి, ఎంత పెట్టాలి, 4, 3 అనే డేటాని తెచ్చుకోవాలి. అప్పుడు ఏమేమి పెట్టాలి, -3 -2 -3 -2నా, -2 పెట్టాను. అప్పుడు ఏమైంది, ఇది నాట్ ఇంక్లూడెడ్ కదా, అప్పుడు 2 అనేది ఇంక్లూడెడ్ కాదు -1 కదా. -1 అనేది పెట్టుకున్నాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకేనా, ఓకే. రైట్, ఐఎమ్ గుడ్. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇక్కడికి నేనేం చేశానంటే కామా పెట్టేసి నేనేం చేశానంటే 2 అని ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీంట్లోని 4, 3 అనే డేటాని మాత్రం తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, 4 అనేది స్టార్ట్ కాబట్టి -3 తర్వాత ఏం చేయాలి, కాలం పెట్టేసి తర్వాత ఏం చేయాలి, -1 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశాను, క్లియర్ అని చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు మనకి ఆ లిస్ట్లో నుండి ఏమైంది, 4, 3 అనే ఐటమ్స్ రావడం అనేది జరిగిపోయిందంట. ఇలా తెచ్చుకోవడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే ఇప్పుడు మరొక డిజిటల్ కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అది చేసేటప్పుడు మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఎర్రర్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, ఓకేనా. దాంట్లో బోల్డ్ అండ్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ రూల్లో నుండి నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. దాంట్లో మనం నెక్స్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం, ఈ స్లైసింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, నెగిటివ్, జస్ట్ నెగిటివ్ నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. నెగిటివ్ ఎక్స్టెండెడ్, ఈఎక్స్టీ అంటున్నాం అనమాట. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఇది కూడా ఒకసారి ఏం చేద్దామంటే కంప్లీట్ చేసేద్దాం. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఒకసారి చూద్దాం. నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంటిదంటే, మనం ఒక లిస్ట్ కనుక ఉన్నప్పుడు ఆ లిస్టులో నుండి మనకి ఏవైతే అంటే పర్టికులర్గా ఒక ఎడ్జ్ నుండి ఇంకొక ఎడ్జ్ వరకు ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న పీసెస్లోనే సర్టైన్ ఎలిమెంట్స్ని, సర్టైన్ ఐటమ్స్ని స్కిప్ చేసేసి తర్వాత ఐటమ్స్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అలాంటి వాటిని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవాలి. అంటే దట్ మీన్స్ ఎలా అంటే, నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏముంది, 5 అని ఒకటి ఐటము, తర్వాత నా దగ్గర ఉంది 4 అని ఒక ఐటము, తర్వాత నా దగ్గర 3 అని ఒక ఐటము, తర్వాత 2 అని ఒక ఐటము, అలానే 1 అని ఒక ఐటమ్ ఉందన్నమాట. 1 అని ఒక ఐటమ్ ఉంది. దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, దీంట్లో నాకు 5 నుండి 1 కాకుండా నాకు ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే 5 అనే ఐటమ్ని, అలానే 3 అనే ఐటమ్ని, తర్వాత నేనేం చేద్దాం అనుకున్నాను, ఈ రెండింటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఏముందంటే బోల్డెన్ అనే ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటెంలో నుండి నేనేం చేద్దాం అనుకున్నాను అంటే కొన్ని ఫ్యూ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలి. మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకో, అప్పుడు మనం ఎలా తెచ్చుకోవాలి, స్లైసింగ్ అనేది చేస్తే అనుకో 5, 4, 3 కూడా వస్తుంది అనమాట. కనెక్టెడ్గా ఉన్న ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను.
అలా తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అన్నమాట. అలా తెచ్చుకోవాలంటే దాంట్లో రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఆధారంగా మనం ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా, దీనికి అసలు అసలు సింటాక్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఐటమ్స్ ఏమంటే 5 అని ఒక ఐటము, 4 అని మరొక ఐటము, 3 అని మరొక ఇంటీజర్ ఐటము, 2 అని మరొక ఇంటీజర్ ఐటము, మరొక ఇంటీజర్ ఐటమ్. వాటిలో నుండి నేను తెచ్చుకున్నాను అంటే 5 అని ఒక ఇంటీజర్ ఐటమ్ని, 3 అనే ఇంటీజర్ ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. మిగతా అవన్నీ నాకు అవసరం లేదనుకున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం తెచ్చుకోవచ్చు. అది మనకు పాజిటివ్ మెథడ్లో అయితే మీకు బాగా తెలుసు. అదే నెగిటివ్ ఎక్స్టెండెడ్ మెథడ్లో ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకే, అలా తెచ్చుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే దాన్ని ఏమంటారు, రూల్ అని చెప్పకూడదు అన్నమాట ఎప్పుడు కూడా. దాన్ని ఏమంటారు, సింటాక్ అని పిలుస్తారు. సింటాక్ అనే చెప్పండి. దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిదంటే సింటాక్ ఏమని పిలుస్తారంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. చెప్పేసాను. తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అనేది తీసుకున్నాను. దాంట్లో మనం ఏం చేయాలి, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది చెప్పాలన్నమాట. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలి, ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పాలన్నమాట. ఎండ్ ఇండెక్స్ అనేది ఏంటిది, నాట్ ఇంక్లూడెడ్ అని మీ అందరికి తెలుసు కదా. ఎండ్ ఇండెక్స్ చెప్పాను. తర్వాత మనం ఏం చేయాలి, కాల్ అని పెట్టేసేసి ఇక్కడ ఏం చెప్పాలి, స్టెప్ అనేది చెప్పాలన్నమాట. ఈ స్టెప్ని ఏం చెప్పాలి అంటే నెగిటివ్ స్టెప్ అనేది ఇస్తారన్నమాట. అదే మనం నెగిటివ్ స్లైసింగ్ కనుక చేస్తున్నారు, పాజిటివ్ స్లైసింగ్ అనుకో ఇది రూల్ అనమాట. అదే మనం నెగిటివ్ స్లైసింగ్ కనుక చేస్తున్నాం అంటే ఇక్కడ స్టెప్ అనేది ఏం చేస్తారంటే నెగిటివ్ రూపంలో ఉండే స్టెప్ని ఇస్తారనమాట. ఆ నెగిటివ్ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తారంటే నెగిటివ్ స్టెప్ అనేది ఇస్తాం. మిగతాదంతా కూడా ఏం చేస్తారంటే నార్మల్గానే ఇస్తాం అనమాట. ఓకేనా. దీంట్లోనే ఒక రూల్ ఉందన్నమాట, రూల్ నెంబర్ 1. ఆ రూల్ నెంబర్ 1 ఏంటిదంటే ఈ సింటాక్స్ చేసేటప్పుడు మనం ఒక రూల్ స్టార్ట్ ఇండెక్స్ అనేది ఏమవ్వాలి, నాట్ గ్రేటర్ దాన్ ఎండ్ ఇండెక్స్. అంటే మన స్టార్ట్ ఇండెక్స్ అనేది ఏం చేయాలంటే ఎండ్ ఇండెక్స్ కంటే మనం ఏం చేయాలి, పెద్దదిగా ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎండ్ ఇండెక్స్. అంటే మనం నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది చేసేటప్పుడు ఒక రూల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం చేయాలి అంటే స్టార్ట్ మనం తీసుకున్న ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ ఇండెక్స్ కంటే ఏమవ్వాలి అంటే లెస్ దాన్ అయితే అవ్వకూడదు అనమాట. అది ఎలా ఉండాలి, పెద్దదిగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నేను 2 ఇది 3 అని తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది, ఈ రూల్ని ఒబే చేయదు అనమాట. అందుకని ఇది రాంగ్. ఎందుకని మనం స్టార్టింగ్ తీసుకునే నెంబర్ ఇండెక్స్ అనేది ఎలా ఉండాలంటే దగ్గరగా ఉండాలన్నమాట. ఎండ్ ఇండెక్స్ అనేది ఎలా ఉండాలంటే స్మాలర్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన రూల్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్ స్టెప్ అనేది అప్లై అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. దాంట్లో నేనేం చేశానంటే ఇప్పుడు 5 అనేది 4, 3, 2, 1 అనే ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో నుండి నేను 5 అనే ఐటమ్ని 3 అనే ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు ఎలా చేయాలి చెప్పాలి. ఎలా తెచ్చుకోవాలి, నంబరింగ్ ఎలా ఇవ్వాలి, స్టార్ట్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, ఎండ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, నెగిటివ్ స్టెప్ ఏందో తర్వాత చూద్దాం. స్టార్ట్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, ఎండ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి. ఎనీ సతీష్, డూ యూ నో? హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? 4 అని ఒక ఐటము, 3 అని ఒక ఐటము, 2 అని ఒక ఐటము, 1 అని మరొక ఐటమ్ ఉంది. దాంట్లో 5 అనే ఐటమ్ని 3 అనే ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే నేను ఎలా ఇవ్వాలి, నెంబరింగ్ ఇవ్వాలి కదా. అప్పుడు ఎలా, -5 నెగిటివ్ ఇండెక్సింగ్ చేసేటప్పుడు స్టెప్ మాత్రమే నెగిటివ్ అవ్వాలి.
రిమైనింగ్ అంతా కూడా ఎలా ఉండాలి, పాజిటివ్గానే ఉండాలన్నమాట. 5 ఓకే 5 అని అన్నాను. 5 ఇంకో నెంబర్ 3 వేస్తా. 3 కాలన్ నెగిటివ్ స్టెప్ అనేది చెప్పాలి. నెగిటివ్ స్టెప్ అనేది చెప్పాలి అంటే మైనస్ మనం ఎక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నాము, ఒక ఎలిమెంట్ తర్వాత మరొక ఎలిమెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక ఎలిమెంట్ తర్వాత మరొక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ తర్వాత మరొక ఎలిమెంట్ని స్కిప్ చేసి తర్వాత ఎలిమెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే కౌంటింగ్ ఎలా చేయాలి అంటే ఒకసారి చూద్దాం. పక్కన నెంబర్ తీసుకు ఇది 0 అయింది అనుకున్నాం. ఇక్కడ నుండి ఈ నెంబర్ తెచ్చేసుకున్నాను. స్టార్ట్ ఇండెక్స్ ఇది ఇచ్చానుకో, 0 అని ఇచ్చానుకో, స్టార్ట్ ఇండెక్స్ అయిపోయింది. ఓకేనా. తర్వాత నేనేం చేశాను, తర్వాత ఎలిమెంట్ వదిలేసి తర్వాత తెచ్చుకోవాలి. అప్పుడు కౌంటింగ్ చేస్తే ఎంత ఇది 1, ఇది 2 ఇండెక్సింగ్ పొజిషన్. అంటే స్టెప్ అంటే ఎంత తీసుకోవాలి, 2 కనుక తీసుకున్నాను అనుకో, తర్వాత ఎలిమెంట్ వదిలేసి తర్వాత ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది. అదే 1 తీసుకున్నాను అనుకో, ఇది 0 అయింది అనుకో, దాని తర్వాత ఎలిమెంట్ 1 అయినా అంటే ఇది తీసేసేసుకుంటుంది అనమాట. అంటే స్టెప్ అనేది ఎంత తీసుకున్నాం, -2 అని తీసుకున్నాం. ఇప్పుడు మా వాడు చెప్పిన దానికి పక్కన ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ వదిలేసి ఇంకొక ఎలిమెంట్ తెచ్చుకోవడం బట్టి నేను వచ్చేసి అంటే -2 అని పెట్టాను. -2 అని పెట్టాను. అప్పుడు ఏమైతే చూద్దాం. 5:3 అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే 5:3 అని పెడితే నాకు ఎంత వచ్చిందంటే 1 అనే ఐటమ్ వచ్చింది. వై అప్పుడు మనం ఏం చేయాలి, నాకు 1 అనే ఐటమ్ మాత్రమే వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసేసేటప్పుడు మనం ఇక్కడ నుండి కౌంటింగ్ చేద్దాం. 0 1 2 3 4 అని తీసుకున్నాడు అనుకున్నాం. 0 1 2 3 4 అని తీసుకున్నాడు అనుకున్నాం. ఓకే, దాంట్లో స్టార్టింగ్ ఇండెక్స్ ఏది తెచ్చుకోవాలనుకుంటున్నాం, మనం లిస్ట్లో ఏది తెచ్చుకోవాలనుకుంటున్నాము, ఏం తెచ్చుకోవాలనుకున్నాం, 5 3 తెచ్చుకోవాలనుకున్నాం. అంటే లిస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి అయినా కౌంట్ చేసేసేది 3 నుండి 2 దాకా తెచ్చుకోవాలనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళేసి 4 అని ఇద్దాం. 4:2 అని పెట్టాను. తర్వాత ఏ ఎలిమెంట్ తెచ్చుకోవాలి, 3 అనే ఐటమ్ దాకా తెచ్చుకోవాలి. దాని ఇండెక్సింగ్ ఎంత, 2 అని ఇది ఇచ్చాను, నాట్ ఇంక్లూడెడ్ కదా, దాని తర్వాత ఎలిమెంట్ ఇచ్చాను 1:-2 అని చూద్దాం. అప్పుడు ఏమైతే చూద్దాం. ఎందుకంటే మనం చేసేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం చేశానంటే 4 ఇక్కడ ఎంత ఇదెంత 1 కదా, అందుకని 1:-2 అని పెడదాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, 1, 3 అనే ఐటమ్స్ వస్తున్నాయి. ఓకే డన్. అంటే ఏంది 4:1:-2 అంటే నాకు అప్పుడు ఏమైంది 1, 3 అనే ఐటమ్స్ వస్తున్నాయి. ఓకే డన్. అంటే మనం తీసుకున్న నెంబర్స్ అనేది ఏమైంది, వెనక నుండి 0 నుండి కనుక తీసుకుంటే మనకి ఏమైందంటే రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనం నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్ప్లైసింగ్ అనేది చేసేసేటప్పుడు ఈ రూల్ కూడా కరెక్ట్ కాదంట. ఓకే డన్. అంటే అప్పుడు మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఓకేనా. అందుకని ఇదంతా ఒకసారి ఏం చేద్దాం అంటే ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుండి నెంబరింగ్ ఇచ్చుకుంటున్నాను. 0 1 2 3 4 అని తీసుకున్నాను. ఓకే. అప్పుడు నాకు ఏమేమి డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను, చెప్పాలి. ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నా దగ్గర ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 5 4 3 2 1 అనే ఐటమ్స్ ఉన్నాయన్నమాట.
దాంట్లో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఓన్లీ 1, 2 అనే ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. 1, 2 అనే ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నానుకో అప్పుడు మనం ఏం చేస్తున్నాము చూద్దాం. నెగిటివ్ స్లైసింగ్ ద్వారా ఇది చూసేసి తర్వాత మన ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. 5, 4, 3, 2, 1 అనే ఐటమ్స్ ఉంది. దాంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను 2, 1 అనే ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాము. ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాము? 1, 2 అనే ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం. అంటే 1 తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనము 4 అని రాసేసుకున్నాం. ఓకేనా? అంటే ఏం చేసేసాను, దాంట్లో హైయెస్ట్ ఏదైతే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ హైయెస్ట్ నెంబర్ని ఇచ్చేసాను, 4 అని ఇచ్చేసాను. ఓకేనా? తర్వాత మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాము, 2 అనేది కూడా తెచ్చుకోవాలనుకున్నాం. 2 అనేది తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తున్నాము, 2 అని ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమైద్ది, అక్కడ దాని యొక్క ఇండెక్స్ 3 అని ఇచ్చామనుకో అది రాదు కదా నాకు, అందుకని దాని ముందర నెంబర్ 2 అని ఇచ్చాను. 2 అనేస్తే ఏమైద్ది, 2 అనే ఇండెక్సింగ్ పొజిషన్ కాడ 3 అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి అప్పుడు ఏమైంది అంటే 2 అనే ఐటమ్ రావడం అనేది జరిగిపోయింది. నాకు వరుస నెంబర్లో రావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, -1 అనేది పెట్టాను. అప్పుడు నాకేమైందంటే 1, 2 అనే ఐటమ్స్ రావడం అనేది జరిగిపోయింది. కావాలంటే ఒకసారి కోడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కనుక రాకపోతే మనకి నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కనుక రాకపోతే ఫంక్షన్స్లో మనం చేసే ఏ డేటా కూడా పాసిబుల్గా అయితే మనం చేయలేమన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ గురించి ఒకసారి చూసుకుందాం. నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తాం. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఒక లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్ట్లో ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే 5 అని ఒక ఐటము, 4 అని ఒక ఐటము, తర్వాత ఏముంది 3 అని ఒక ఐటము, అలానే తర్వాత ఏముంది 2 అని మరొక ఐటము, అలానే 1 అని మరొక ఐటము. దీంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఓన్లీ ఫర్ మనం ఏం చేద్దాం అనుకున్నాను ఈ రెండు డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో మనకి ఏం కావాలి, ఈ నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకో సింటాక్స్ ఏంటిది, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి ఎండ్ ఇండెక్స్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఎండ్ ఇండెక్స్ చెప్పేసేసి ఏం చేయాలి, నెగిటివ్ స్టెప్ అనేది చెప్పాలన్నమాట. నెగిటివ్ స్టెప్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకేనా? ఈ నెగిటివ్ స్టెప్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? ఇది అప్లై చేసేటప్పుడు మనకు రూల్స్ ఉన్నాయన్నమాట. రూల్స్ ఏంటంటే 2 రూల్స్ ఉన్నాయన్నమాట. రూల్ నెంబర్ 1 ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎండ్ ఇండెక్స్. మనం తీసుకునే వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, ఎండ్ ఇండెక్స్ కంటే స్టార్ట్ ఇండెక్స్ అనేది పెద్దదిగా ఉండాలి. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలి, నంబరింగ్ అనేది ఏం చేయాలి, రైట్ టు లెఫ్ట్కి ఇవ్వాలన్నమాట. రైట్ టు ఇటువైపు ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్కి మనం ఏం చేయాలంటే నంబరింగ్ అనేది ఏం చేయాలి, ఇండెక్సింగ్ నంబరింగ్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకేనా? అలా అప్లై చేసేటప్పుడు ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏమైతే తెచ్చుకోవాలో ఆ నెంబరింగ్ అనేది ఇక్కడ నుండి అప్లై చేసుకోవాలి. 0, 1, 2, 3, 4. ఓకేనా? మనం ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను 2, 1 అనే డేటా తెచ్చుకోవాలి. 2, 1 తెచ్చుకోవాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దాము, అప్పుడు ఏం చేద్దాం, 2, 1 తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, 2 నుండి 1 దాకా తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేసేసాను, 3:4 అని పెట్టాను. అప్పుడు ఏమైంది, 2 అనే నెంబర్ ఒక్కటే వస్తుంది. అంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, పాజిటివ్ ఇండెక్సింగ్ కనుక చేయాలనుకో 3:4 అని పెట్టాను, 5 అని పెట్టానుకో అప్పుడు ఏమవుతుంది, 3:5 అని పెట్టానుకో అప్పుడు పొజిషన్ 2 అనేది 1 అనేది వస్తుంది. అదే మనం నెగిటివ్ స్లైసింగ్లో చేస్తున్నాం కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ తీసుకునే నెంబర్ చిన్నది తీసుకోకూడదు. అంటే అప్పుడు మనం ఏం చేశాను, 5:3 అని పెట్టాను. 5:3 అని పెట్టానుకో అసలు
నాకు అక్కడ ఎండ్ ఇండెక్స్ అనేది 3 అనేది నాట్ ఇంక్లూడెడ్ కదా, అసలు 5 అనే ఇండెక్స్ పొజిషన్ ఎలిమెంట్ కూడా లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఇండెక్స్ చేసినట్టు నెగిటివ్ ఇండెక్స్ చేయడానికి వల్ల కాదు. ఓకేనా, అదొకటి క్లారిటీ వచ్చేసేసింది. ఇప్పుడు మనం కనుక తెచ్చుకోవాలి అంటే దాంట్లో మనం ఏవైతే డేటా తెచ్చుకోవాలనుకుంటున్నామో దాంట్లో నుండి ఏం చేయాలంటే వెనక వైపు నుండి తెచ్చుకునేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకేనా, దాంట్లో మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకున్నాం ఇటు నుండి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాము, ఇదొకటి తెచ్చుకోవాలనుకుంటున్నాము, అలానే ఇదొకటి తెచ్చుకోవాలనుకుంటున్నాము. ఓకేనా, ఈ రెండింటికి కౌంట్ చేసేటప్పుడు ఇటు నుంచి కౌంట్ చేసుకోవాలి. ఈ 4 అనేది ఫస్ట్ బిగ్గర్ నెంబర్ అనేది ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి 4 ఇచ్చాను. ఓకేనా, ఎండ్ ఇండెక్స్ అనేది ఎంత ఇద్దాం, 3 అనేది ఇచ్చాను అనుకో, ఈ ఎండ్ ఇండెక్స్ అనేది ఏంటి స్లైసింగ్లో నాట్ ఇంక్లూడెడ్ కదా, 3 ఇచ్చానంటే ఇది రాదనమాట, దాని ముందర నెంబర్ ఒకటే వస్తుంది. అందుకని ఏం చేశాను, 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేమైంది, ఈ నెంబర్ రాదు కాబట్టి దాని ముందర ఉన్న నెంబర్ ఏది, ఇది కదా, నెగిటివ్ స్లైసింగ్ కదా మన చోటు, అందుకని లెఫ్ట్ సైడ్ నుండి రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి, అందుకని ఈ నెంబర్ రావడం అనేది జరిగింది. ఓకేనండి, కాలం పెట్టాను. నెగిటివ్ స్టెప్ అనేది ఇవ్వాలి అంటే మనం ఏ నెంబర్స్ రావాలి, వరుసగా ఉన్న నెంబర్స్ రావాలి. ఫస్ట్ 1 రావాలి, తర్వాత 2 రావాలి. అంటే వరుసగా రావాలి అంటే నెగిటివ్ స్టెప్లో చెప్పాలంటే మైనస్ చెప్పేసి, వరుసగా ఉన్న నెంబర్స్ రావాలంటే ఎంత పెట్టాలి, -1 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం అనమాట. ఓకేనా, ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 4:4 నేనేం చేశాను, 4:2:4:2:4:2 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే కాలం పెట్టేసి -1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది అంటే, చూడండి, అప్పుడు నాకేమైంది 1 అనే ఐటము, అలానే నాకేమైంది 2 అనే ఐటమ్ వచ్చేసేసింది. ఓకేనా, ఓకేనా, ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా, అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇందాక నా క్వశ్చన్ ఏంటిది, 3 అనే ఐటమ్ తెచ్చుకోవాలి, అలానే 5 అనే ఐటమ్ తెచ్చుకోవాలి. అప్పుడు నేను స్లైసింగ్ ఏమి ఇవ్వాలి, 3 అనే నెంబర్ తెచ్చుకోవాలి, అలానే నేనేం చేయాలంటే 5 అనే నెంబర్ తెచ్చుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి, 3 అనే ఐటమ్ తెచ్చుకోవాలి, 5 అనే ఐటమ్ తెచ్చుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి, అప్పుడు నేనేం చేద్దాం, స్టార్ట్ ఇండెక్స్ అంతా ఇక్కడ నుండి కౌంట్ చేసుకోవాలి. 3 కాబట్టి ఎంత, ఇక్కడ 2 అని ఇద్దాం, కాల్ అని పెట్టేశాను. ఎండ్ ఇండెక్స్ అంతా 0 అని ఇచ్చాను, ఆ నెంబర్ రాదనమాట. అందుకోసం నేనేం చేశాను, ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా మనకు ఒక రూల్ తెలుసు కదా, ఎంతీగా ఇచ్చేసేది అనుకో, ఎక్కడ దాకుంటే అక్కడ దాకా వెళ్ళిపోతాయి అని తెలుసు కదా, అని ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి -2 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే, ఇంకా నంబరింగ్ అంతా 2:2 కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 2:2 అని పెట్టేసాను. తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఏమి ఇవ్వలేదు, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే -2 అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది చూడండి, ఏమైంది, 3 అనే ఐటము 5 అనే ఐటమ్ రావడం అనేది జరిగిపోయిందా? ఇలా తెచ్చుకోవడానికి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా, ఓకేనా, అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ వచ్చినట్టేనా, మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి 5, 4, 3, 2, 1 అని. దాంట్లో మనం ఏం చేస్తామంటే 2 అనే ఐటమ్, 1 అనే ఐటమ్ తెచ్చుకుంటే ఇండెక్సింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఓకే, అలానే మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అదే ఏంటిదంటే, ఇక్కడ మీకు ఇప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ మీకు కనుక స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, ఒక కోడ్ కనపడుతుంది చూడండి, ఈ కోడ్కి వాట్ విల్ బీ ద అవుట్పుట్. అదే కనుక మనం ఏం చేస్తామంటే, ఇందాక నెగిటివ్ స్లైసింగ్ రాసేటప్పుడు మనం ఏం చేసాము, స్టార్ట్ ఇండెక్స్ అనేది పెద్దదిగా ఉండాలి, ఎండ్ ఇండెక్స్ అనేది చిన్నదిగా ఉండే నెంబర్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా కనుక మనం ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే, ఆల్రెడీ మనకు రూల్ తెలుసు అనమాట, ఏమైంది, ఎంటీగా ఉండే లిస్ట్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందని మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ నేనేం చేశానంటే స్టార్ట్ ఇండెక్స్ ఎంత ఇచ్చాను, ఎండ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాను, అలానే స్టెప్ కూడా నేను ఎంత ఇచ్చాను. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్. స్టార్ట్ ఇండెక్స్ ఏం చేశానంటే ఎంత ఇచ్చాను, ఎండ్ ఇండెక్స్ ఎంత ఇచ్చేసాను, స్టెప్ కూడా ఎంత ఇచ్చేసాను. అప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే స్టార్ట్ ఇండెక్స్ తీసేసాను, అలానే ఎండ్ ఇండెక్స్ తీసేసాను, అలానే స్టెప్ కూడా నేను తీసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఏం రావచ్చు.
ఏం రావచ్చు అంటే నేను అన్నీ ఎంప్టీగా తీసుకున్నాను అనుకో, లిస్టులో ఉన్న ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవ్వచ్చు అంటే రావడం అనేది జరగచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. అంటే మనం ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్టులో ఉన్న అన్ని ఐటమ్స్ కనుక నెగిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాము. అప్పుడు మనం ఏం చేసామంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ అన్నీ కూడా ఎంటీ చేసామనుకో, అప్పుడు ఏమవుతాయి అంటే స్టార్ట్ అక్కడ లిస్ట్లో ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. మరొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఎంటీ ఇచ్చాను, ఎండ్ ఇండెక్స్ ఎంటీ ఇచ్చాను, బట్ స్టెప్ మాత్రమే నేను ఏం చేశాను అంటే -1 అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే క్వశ్చన్ తీసుకున్నాను, 5 4 3 2 1 అని తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే స్టార్ట్ ఇండెక్స్ ఎంత పెట్టాను, ఎండ్ ఇండెక్స్ ఎంత పెట్టాను, స్టెప్ వచ్చేసరికి నేను ఏం చేశానంటే -1 అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? స్టార్ట్ ఇండెక్స్ ఎంత పెట్టాను, దాన్ని మీనింగ్ ఎక్కడి నుండి తీసుకుంటాయి? స్టార్ట్ ఇండెక్స్ అనేది ఎంటీ పెట్టాను, ఎండ్ ఇండెక్స్ అనేది ఎంటీ పెట్టాను. అంటే అప్పుడు నంబరింగ్ అనేది ఎక్కడి నుండి తీసుకుంటుంది? స్టార్టింగ్ నెంబర్ ఎంత తీసుకుంటుంది? ఇండెక్సింగ్ నెంబరు. ఇక్కడ కనపడుతుంది కదా, 4 అని తీసుకుంటుంది. 4 నుండి తీసుకుంటుంది. నెక్స్ట్ ఎండ్ ఇండెక్స్ అంటే 0, ఇది కూడా రావాలి కాబట్టి ఏం తీసుకోవట్లేదు, అక్కడ ఏం పెట్టలేదు అనుకో, ఆ ఎండ్ ఇండెక్స్ అనేది 0 తర్వాత వస్తుంది. తర్వాత నేను ఏం చేశాను, -1 అని పెట్టాను. అప్పుడు ఏమైద్ది ఫస్ట్ ఇలా కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఏమైందంటే నేను తీసుకున్న లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రివర్స్ డైరెక్షన్లో రావడం అనేది జరిగింది అనమాట. రివర్స్ డైరెక్షన్లో రావడం అనేది జరిగింది. ఒకసారి ఇది చూద్దాము. ఓకే, ఏమవుతాయి అంటే మనం తీసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్లో ఉన్న ఐటమ్స్, ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రివర్స్ డైరెక్షన్లో రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, అది కూడా మనం ఏం చేద్దాం, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను కనుక తీసుకున్నాను, నా దగ్గర లిస్ట్ ఏం తీసుకున్నాను, 5 4 3 2 1 అని తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే స్టెప్ మాత్రం -1 తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్గా కనుక పెట్టానుకో, అప్పుడు ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇలా రివర్స్ డైరెక్షన్లో ఏమవుతుంది. దాంట్లో ఫస్ట్ నేను తీసుకున్న ఎలిమెంట్ ఏది, స్టెప్ 5 నుండి 1 దాకా అన్నాను, 5:1 అనుకో. అప్పుడు ఏమైద్ది ఫస్ట్ ఐటమ్ ఏమైద్ది, చివరి ఉన్న ఐటమ్ కదా నెగిటివ్ ఇండెక్స్ చేసేటప్పుడు చివరి ఐటమ్ ఫస్ట్ వచ్చేసి తర్వాత ఏమైతే వరుసగా రిమైనింగ్ ఎలిమెంట్స్ రావడం అనేది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకేనండి. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే లిస్ట్లో 1 అనే ఐటమ్, 2 అనే ఐటమ్, 3 అనే ఐటమ్, 4 అనే ఐటమ్, 5 అనే ఐటమ్తో నాకు ఏమొస్తుందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటే ఇక్కడ నో సార్. ఓకే, ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసేటప్పుడు మీరందరూ కూడా ఏమయ్యారంటే కొంచెం సఫోకేటెడ్ అయినట్లు అనిపించింది అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఇదే లిస్ట్ అనే కాన్సెప్ట్ మీద మనం ఏం చేసామంటే నెగిటివ్ స్టెప్, అలానే నెగిటివ్ ఇదే నెగిటివ్ మెథడ్లో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ మీద కూడా అప్లై చేయొచ్చా లేదనే దాని గురించి కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో చేసేసుకుందాం అనమాట. ఓకే, దాంతో మనం ఏం చేద్దామంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఒక స్ట్రింగ్ మీద కూడా మనం చేసేసేటప్పుడు నెగిటివ్ వేలో చేయొచ్చా లేదనే దాని గురించి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అనమాట. ఓకే, దాంట్లోకి నా దగ్గర ఏముందంటే ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. STIRH స్ట్రింగ్ అని ఒకటి ఉంది. ఏముంది అంటే ప్రోగ్రామ్ అని ఉందన్నమాట. ప్రోగ్రామ్ అని ఉందన్నమాట. ఓకే, దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఎం అనే ఐటెంని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా ఎం అనే ఐటెంని మాత్రమే తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఎం అనే ఒక ఐటెంని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంది, డబుల్ కోట్స్లో ప్రోగ్రామ్ అని స్ట్రింగ్ ఉందన్నమాట.
దాంట్లో నేనేం చేద్దామంటే ఎం అనే ఒకే క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు స్ట్రింగ్ ఏం చేయాలి? వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ వేరియబుల్ నేమ్ స్ట్రింగ్ అని స్ట్రింగ్ ఇచ్చాను. స్క్వేర్ స్క్వేర్ బ్రాకెట్ బ్రాకెట్స్ ఇచ్చాను. 6 ఏం చేశాను? ఎం అనేది ఒక్కటే తెచ్చుకోవాలనుకున్నాను. ఎంత పెడదాను ఇక్కడ? 6 6 అని పెడదాం. 6 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఎం అనే ఐటమ్ మాత్రమే రావడం జరిగింది. నేను ఇదేంటిది పాజిటివ్ మా సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే పి అనే దాన్ని జీరో, ఆర్ అనే దాన్ని 1, ఓ అనే దాన్ని 2 అని ఇలా పాజిటివ్ డైరెక్షన్లో తీసుకోవడం ద్వారా 6 అని చెప్పారు. అలానే కాకుండా నెగిటివ్ స్లైసింగ్తో కూడా నెగిటివ్ ఇండెక్సింగ్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ అనేది చేయొచ్చా లేదా స్ట్రింగ్ మీద అని చూద్దాం. అలా చేయాలి అంటే నెగిటివ్ యాక్సెసింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి? నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి? ప్రోగ్రామ్ కదా. నా దగ్గర స్ట్రింగ్ ఉంది. ఏంటిది? ప్రోగ్రామ్ అనేది. ప్రోగ్రామ్ ఉంది కదా. దీంట్లో నేను ఏం చేద్దామంటే నెగిటివ్ మెథడ్లో తెచ్చుకుందాం అనుకున్నాను. అది తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? మనం తీసుకున్న స్ట్రింగ్లో లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్సింగ్ ఏంటంటే -1 అంట. తర్వాత ఐటమ్ని -2, తర్వాత ఐటమ్ని -3, తర్వాత ఐటమ్ యొక్క పొజిషన్ని -4, నెక్స్ట్ దాన్ని -5, ఆ నెక్స్ట్ దాన్ని -6, ఆ నెక్స్ట్ దాన్ని -7. అంటే నా దగ్గర లిస్ట్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి. ఓకేనా? ఓకే. కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ 6 తీసేసి నేను ఏం చేశానంటే -1 అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది? ఎం అనే ఐటమ్ రావడం అనేది జరిగిందా? అంటే మన స్ట్రింగ్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పాజిటివ్ స్లైసింగ్తో అయినా సరే మనకు కావాల్సిన టెక్నిక్ని, మనకు కావాల్సిన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్ని తెచ్చుకోవచ్చు. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక మనం అప్లై చేయాలంటే ఏం చేస్తారంటే ఆ స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ని ఏం చేస్తారంటే -1 ట్రీట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ స్లైసింగ్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. నెగిటివ్ యాక్సెసింగ్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? నెగిటివ్ ఇండెక్సింగ్ అందరికి అర్థమైనట్టేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్లైసింగ్లో కూడా నెగిటివ్ స్లైసింగ్ గురించి చూద్దాం అనమాట. ఓకేనా? దాంట్లో నాకేంటంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముందంటే ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ ఉంది. దాంట్లో ఉండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే జిఆర్ఏ అనే ఐటమ్స్ని మాత్రమే ఏం చేద్దాం అనుకున్నానంటే స్ట్రింగ్లో నుండి అప్టైన్ చేసుకుందాం అనుకున్నాం, తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకో జనరల్గా అయితే ఏం చేస్తాం? సతీష్ జనరల్గా అయితే ఏం చేస్తాం? ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో నుండి స్లైసింగ్ యూజెస్ జిఆర్ఏ అనే కాన్సెప్ట్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. స్లైసింగ్ చేయాలంటే దానికి రూల్ ఏంది? వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత ఏం స్టార్టింగ్ స్టార్ట్ ఇండెక్స్ ఎంత? 0 జిఆర్ఏ అనే ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలి నేను. జిఆర్ఏ 3 ఇష్టు 7 7 అని పెట్టుకున్నాం. అప్పుడు ఏ నాకు ఒకటే ఎంతనా? 7. 6 సార్. ఏ ఒకటే కదా జిఆర్ఏ 6 6 జస్ట్ 7 లేదు సార్ 3 అప్పుడు నేను ఏం చేశానంటే 6 ఇచ్చాను. అప్పుడు నాకేమైందో 6 ఇచ్చానుకో అప్పుడు నాకేమైందంటే 3 జీ అనేది వస్తుంది. 6 అంటే ఎం అనమాట. అది నాట్ ఇన్క్లూడెడ్ కాబట్టి అప్పుడు నాకేమవుతుందంటే జిఆర్ఏ అనే ఐటమ్స్ మాత్రమే వచ్చేసింది. అలా ఇది నేనేం చేశాను? పాజిటివ్ నెంబర్స్ కనిపిస్తే నాకేమైందంటే ఇలా వచ్చేసింది. అదే నెగిటివ్ నెంబరింగ్ కనుక ఇచ్చానుకో నెగిటివ్ నెంబరింగ్ ద్వారా నేను ఏం చేద్దామంటే జిఆర్ఏ అనే డేటా మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేయాలి? నెగిటివ్ స్లైసింగ్ ద్వారా మనం తెచ్చుకోవాలనుకో ఎలిమెంట్స్ని అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ని మనం ఏం చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క లాస్ట్ మనం తీసుకున్న స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని -1, దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ -2 అనే నెంబరింగ్ ద్వారా మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్కి ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత మనం ఏవైతే ఐటమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ యొక్క నంబరింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఐటమ్స్ మార్కింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాము? జిఆర్ఏ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నాం జీ కదా, దాంట్లో రైట్ నుండి వెళ్ళేటప్పుడు జీ అనేది తెచ్చుకోవాలంటే నంబరింగ్ ఎంత? జీ అనేది తెచ్చుకోవాలంటే నంబరింగ్ ఎంత?
అంతా మీ అందరికి తెలుసు కదా, -4 కాబట్టి -4 అని తీసుకున్నాను. ఓకేనా. తర్వాత మనం ఏం చేసుకోవాలి, తర్వాత ఎలిమెంట్ ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను, తర్వాత ఎలిమెంట్ ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఏ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏ దాకా తెచ్చుకోవాలంటే ఏ అంటే -2 అది పెట్టాను, నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి అందుకోసం నేను ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే -1 అని పెట్టాను. -1 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఇప్పుడు నాకేమైందంటే జిఆర్ఏ అనే డేటా మాత్రం రావడం అనేది జరిగిందండి. ఇలా తెచ్చుకోవడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో నుండి నెగిటివ్ స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవాలంటే మనం ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అని మనందరికీ అర్థమైపోయింది అనమాట. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని కూడా ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్లో ఎలా చేస్తారు అనే దాని గురించి చూద్దాం. దాంట్లోనే మనం ఏం చేద్దామంటే నెగిటివ్ స్టెప్తో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది ఎలా చేస్తారనే టెక్నిక్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో ఉండి నేను ఏం చేద్దామంటే ఈ అనేది, ఓ అనేది, ఆర్ అనేది, ఎం అనే ఐటమ్స్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, జనరల్గా అయితే ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న స్ట్రింగ్లోని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఓన్లీ పి అనే ఐటెం, తర్వాత ఓ అనే ఐటెం, తర్వాత ఆర్ అనే ఐటెం, తర్వాత ఎం అనే ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఒక ఎలిమెంట్ వదిలేసేసి తర్వాత ఎలిమెంట్ వదిలేసి తర్వాత ఎలిమెంట్, అట్లా మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉంది ఒక క్యారెక్టర్, దాని తర్వాత క్యారెక్టర్ వదిలేసి దాని తర్వాత క్యారెక్టర్, దాని తర్వాత వదిలేసి దాని తర్వాత క్యారెక్టర్, అలా తెచ్చుకోవాలనుకున్నాము. అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎక్స్టెండెడ్ తెచ్చుకోవచ్చు. స్లైస్. ఓకే. అలా తెచ్చుకోవాలంటే దాంట్లో ఏం చేస్తారు, స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి. స్టార్ట్ ఇండెక్స్ 0 అంటే ఎంత, 0 తీసుకున్నాం. ఓకే. కాల్ అంటే ఎండ్ ఇండెక్స్ అంటే ఎంత, ఎండ్ ఇండెక్స్ అంటే ఎంత, ఇండెక్స్ 0 అంటే పి అంటే 0, ఆర్ అంటే 1, ఓ అంటే 2, జి అంటే 3, ఆర్ అంటే 4, తర్వాత ఏంటి, ఏ అంటే 5, ఎం అంటే 6 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, ఎం అనేది రాదనమాట. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే 7 అని ఇచ్చాను. 7 అని ఇచ్చేసేసి కాల్ అని పెట్టేసి నేను ఏం చేద్దాం అనుకున్నాను, అన్నీ రావాలంటే 1 ఇస్తాను. 0 ఇచ్చాను అనుకో నాట్ వ్యాలిడ్ అవుతుంది అనమాట. తర్వాత నేను ఏం చేశాను, 2 అని ఇచ్చాను అనుకో ఏమైంది, ఒక ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్ వదిలేసి తర్వాత ఎలిమెంట్ వచ్చేసింది. అలా రావాలంటే నేను ఏం చేశాను అంటే స్టెప్ 2 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు ఏమైంది అంటే నాకు కావాల్సిన ఐటమ్ పి, ఓ, తర్వాత ఏమైంది, ఆరు, ఎం అనే ఐటమ్స్ మాత్రమే రావడం తెలిసిపోయింది. ఇదేంటి పాజిటివ్ వేలో ఇవ్వాలి అంటే ఇలా అని నాకు అర్థమైంది. అదే నెగిటివ్ మెథడ్లో కనుక మనం చేయాలి అనుకున్నాం ఎక్స్టెండెడ్ స్లైసింగ్, అప్పుడు మనం ఎలా చేస్తామనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ వేలో కనుక మనం తెచ్చుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఆ నంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలి, నెగిటివ్ స్లైసింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, నంబరింగ్ అనేది ఏమి ఇవ్వాలి, రైట్ సైడ్ నుండి ఇవ్వాలన్నమాట. ఓకే. అప్పుడు నాకేమైంది, ఇది 0, 1, 2, 3, 4, 5, 6. ఓకే. ఇప్పుడు నెగిటివ్ స్టెప్ అనేది ఇవ్వాలి కదా. నెగిటివ్ స్టెప్ అంటే ఏంటిది, మనకు కావాల్సింది ఎం అనేది కావాలి, అలానే ఆర్ అనేది కావాలి, తర్వాత ఓ అనేది కావాలి, పి అనేది కావాలి, ఇవే కావాలి. అలా కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఎక్కడి నుండి కౌంట్ చేసుకోవాలి స్టార్ట్ ఇండెక్స్, ఈ చివరి నుండి కదా మనం ఇవ్వాల్సింది. అంటే అప్పుడు మనం ఎంత ఇవ్వాలి, 6 అని చేశాను, కాల్ అని పెట్టాను. తర్వాత నేను ఎండ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాను, 0 అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ రాదు కదా నాకు, అందుకని ఎంటీ ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను, కాల్ అని పెట్టేసి నెగిటివ్ స్లైసింగ్లో ఇవ్వాలి కాబట్టి మైనస్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే 2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, పక్కన ఒక్కొక్క ఎలిమెంట్ వదిలేసి వస్తుంది అని దాని మీనింగ్ అన్నమాట. అని ఇచ్చేసి ప్లేయర్ ఆన్ చేసి చూసాను, అప్పుడు ఏమైతే చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 6:2 అనేసి తర్వాత ఇక్కడ ఏం చేశానంటే 0 పెడదాం. 0:-2 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, పి అనేది రాలేదు. అది 0 తీసేసాను అనుకో, అప్పుడు ఏమైందో చూద్దాం. 0 అనేది తీసేసాను అనుకో, అప్పుడు నాకేమైంది అంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైంది అంటే 1 by 1 ఒక ఎలిమెంట్ తర్వాత మరొక ఎలిమెంట్, ఆ తర్వాత మరొక ఎలిమెంట్తో రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఓకే. ఇలా చేయడంలో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది కూడా మీ అందరికి అర్థమైనట్టేనా. ఓకే.
అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక టెక్నిక్ ఉందన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్‌లో ఏముందంటే ప్రోగ్రామ్ అనే ఒక క్యారెక్టర్స్‌తో నాకు ఏముందంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌తో ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దాంట్లో నుండి నేనేం చేశాను స్టార్ట్ ఇండెక్స్ ఎంప్టీ పెట్టేసి, ఎండ్ ఇండెక్స్ ఎంప్టీ పెట్టేసి -1 అని పెట్టాను నా స్టెప్. అప్పుడు నాకు అవుట్‌పుట్ ఏం రావచ్చు? వాట్ విల్ బి ద అవుట్‌పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? ఏం రావచ్చు? ఏం రావచ్చు అంటే ఆల్రెడీ మీరు లిస్ట్‌లో చూసారు కదా! ఏం చేసేసాను ప్రోగ్రామ్ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఏమీ ఇవ్వకుండా స్టెప్ మాత్రం -1 అని పెట్టామనుకో అప్పుడేమైద్దంటే మన అవుట్‌పుట్ అనేది రివర్స్ డైరెక్షన్‌లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోద్దనమాట. ఒకసారి మనం కూడా ఏం చేద్దామంటే ఇక్కడికెళ్ళేసేసి ఈ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ తీసేసేసి స్టెప్ అనేది తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి -1 అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న ఏదైతే ఉందో స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ అనేది రివర్స్ డైరెక్షన్‌లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోద్దనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్‌లో మనం ఏవైతే స్లైసింగ్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో అలానే మోస్ట్ సిమిలర్‌గానే ఏముంటాయంటే మనం ఏం చేయొచ్చు లిస్ట్‌లో కూడా అలానే అప్లై చేయడం అనేది ఎలా అనేది మనకు అర్థమైపోయిందనమాట. దీంతో మనకేం అర్థమైందంటే స్ట్రింగ్‌లో పాజిటివ్ స్లైసింగు, నెగెటివ్ స్లైసింగ్ అనే మెథడ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగిపోయిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే. దీంతో మనకేమర్థమైందంటే ఈ సెషన్‌లో మనం ఏం చేసేసామంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో ఒకటి ఏం నేర్చుకున్నామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటాము. ఆ స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌గా మార్చాలంటే ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఓకే. అలానే మనం తర్వాత ఏం నేర్చుకున్నాం జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఇది ఒక లిస్ట్‌లో కనుక తీసుకుంటే బోలెడన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఆ ఐటెమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్‌లో కనుక కన్వర్ట్ చేయాలనుకో ఆ ఐటెమ్స్ మొత్తాన్ని అప్పుడు మనం ఏం చేస్తామంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేసేసామంటే ఒక లిస్ట్ కనుక ఉంటే ఆ లిస్టులో ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయనుకో వాటన్నిటిలో నుండి ఒక ఐటెంని మాత్రమే తెచ్చుకోవాలంటే నెగెటివ్ ఇండెక్సింగ్‌తో తెచ్చుకోవాలంటే ఎలా అనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాం లిస్ట్‌లో ఉన్న ఐటమ్స్‌ని నెగెటివ్ స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవడం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాము ఒక స్ట్రింగ్‌లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెగెటివ్ మెథడ్‌లో మనం ఏం చేసామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ద్వారా ఎలా అప్లై చేయొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాము ఒక లిస్ట్ కనుక తీసుకుంటే ఆ లిస్టులో స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది ఏమి ఇవ్వకుండా స్టెప్ మాత్రం -1 అని పెట్టామనుకో అప్పుడు ఏమవుతాయి ఆ స్ట్రింగ్‌లో గానీ లిస్ట్‌లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రివర్స్ డైరెక్షన్‌లో వస్తాయి అనే టెక్నిక్‌ని కూడా మనం ఏం చేసామంటే ఈ సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. దీంతో మనకేమైందంటే ఈ సెషన్‌తో లిస్ట్ అనే కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే ఫంక్షన్స్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.